ముద్రగడ పద్మనాభం ఒక నేత, పొలిటికల్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ఇక లేరు. నిన్న ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. ఈ క్రమంలో నిన్న కాస్త ఉద్రిక్త పరిస్థితే మనకు అక్కడ కనిపించింది అనేది మాత్రం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఒకవైపు కూతుర్ని అనుమతించకపోవడం, అనుచరులు అడ్డుకోవడం, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో చేద్దాము, అధికారిక లాంఛనాలతో చేద్దామని ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ పట్ల కూడా పలు విమర్శలు, ప్రతి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి క్రమం. అంటే కుటుంబ సభ్యులే అడ్డుకున్నారు అని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు అంటున్నారు. లేదు వైసీపీ నేతలు అడ్డుకున్నారు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేద్దామన్నటువంటి ఆ గౌరవాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు అని చెప్పేసి అటు టీడీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం చూస్తున్నాం. డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, వీరు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రసాద్ గారు. రామారావు గారు, వీరు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామారావు గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి రామారావు గారు. ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం అనేది అదొక గౌరవం. సో ఆ గౌరవాన్ని అడ్డుకుంది వైసీపీ అన్నటువంటి విమర్శలకు మీ సమాధానం ఏంటి? నమస్కారం మేడం, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా శుభోదయం. ముద్రగడ పద్మనాభం గారు ఒక లెజెండరీ పొలిటీషియన్. సమకాలీన రాజకీయాల్లో ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన జీవన విధానం కానీ, ఆయన రాజకీయ చర్యలు కానీ ప్రతి ఒక్కరు మార్గదర్శకంగా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క అంశంగా ప్రతి ఒక్కరు పేర్కొనేటువంటి అంశమే. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవన గమనం చూస్తే ఒక కమిట్మెంట్ తోటి, ఒక పట్టుదలతోటి, ఒక మొండి వైఖరిగా తాను అనుకున్నటువంటి అంశం, తాను యథార్థమని భావించినటువంటి అంశాన్ని, తాను నిజాయితీగా దర్శంగా భావించినటువంటి అంశాన్ని కుండ బద్దలు కొట్టినట్లు సొంత ఇంటిలో నుంచి ప్రజల దాకా ఎంతటి స్థాయి నాయకుడినైనా సరే తప్పును తప్పుగా, లేకపోతే పొరపాటుగా చెప్పగలిగినటువంటి సమర్థతతో కలిగినటువంటి నాయకుడు అనేది మనందరికి తెలిసినటువంటి విషయం మేడం. ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తే ఆయన మొట్టమొదట జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2 దఫాలు ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యారు. తర్వాత ఒక చిన్న సంఘటన ఏదైతే ఉందో, బస్సు ఆపరేటర్లు ఆయన మీద కంప్లైంట్ చేయడం, జాతీయం చేస్తున్నాడు బస్సెస్ అన్నింటిని, ప్రైవేట్ బస్సులని, అట్లాగే పర్మిట్లు చెకింగ్ ని పెంచారనేటువంటి అంశం మీద ఎన్టీఆర్ ఫిర్యాదు చేసి ఆయన అన్న మాటతోటి ఆయన రిజైన్ చేసి తన కుక్క పిల్లను, తన భార్యను కారులో తీసుకుని ఆ క్షణాన్నే బయలుదేరినటువంటి ఆయన యొక్క కమిట్మెంట్ అట్లా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అదే కారణంగా చూస్తే తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ విధంగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం జరిగింది. ఈ సందర్భంలో విపక్షాలు ఆయన యొక్క కుమార్తెను దూరం చేసి ఆయన మీదనే స్టేట్మెంట్లు ఇప్పించినటువంటి సందర్భం. ఆమె ఎప్పుడు రాజకీయాలు లేదండి, కేవలం ముద్రగడ పద్మనాభం గారిని కించపరచాలని, ఆయన యొక్క వ్యక్తిత్వం హననం చేయాలని చెప్పేసి చేసినటువంటి అంశం ఉంది. ఈ రోజు ఇల్లి జోలబాడినట్లుగా ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినటువంటి తీరును ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే తుని ఘటన తర్వాత, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో రకాలు, అంటే కొన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలో వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం అనేది ఏ నేతకైనా ఒక గౌరవం. మేడం ఆహ్వానిస్తున్నా, టైప్ ఆఫ్ కల్చర్ ఓకే కాదట్లేదు, ఆయనకి ఖచ్చితంగా జరగాల్సింది. మాజీ మంత్రి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కొత్త సామాజిక వర్గ ఉద్యమకారుడుగాను, అట్లాగే ప్రజల పట్ల గాని, తమ ప్రాంతం పట్ల గాని, తన సామాజిక వర్గం పట్ల గాని శ్రద్ధ వహించాలి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ప్రభుత్వము అధికారిక లాంఛనాలని అంత్యక్రియలు ప్రకటించడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క కుమార్తె ఏదైతే చేసినటువంటి రాతానంతో ఆయన బ్రతికున్నప్పుడు ఒక నినాదం తీసుకున్నాడు, తనకు కుమార్తె లేనట్లుగా తాను భావిస్తున్నానని చేసినటువంటి నిర్ణయం. అంటే ముద్రగడ పద్మనాభం గారి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వైఖరిగా, లేకపోతే ఆయన తీసుకున్నటువంటి డెసిషన్, కాపు ఉద్యమకారుడుగా ఉంటే కాపుల్లో కొంతమంది
కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది వ్యక్తులు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించడంతో మరలా రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే తాను ఒక ఛాలెంజ్ చేసి తన అనుకున్నది ఓడిపోయినప్పుడు తన పేరునే మార్చుకున్నటువంటి వ్యక్తి ఇటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరి వాళ్ళ కుమార్తె విషయంలో కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను చనిపోయినా కూడా నా కుమార్తె నాకు సంబంధం లేదు, ఆవిడ నా మృతదేహం ముందుకు రావడానికి కానీ నన్ను చూడటానికి కానీ ఎప్పుడు కూడా రావడానికి వీల్లేనటువంటి అంశంగా ఆయన పెట్టుకున్నాడు. సరే, అయినా కూడా ఆవిడ హైదరాబాద్ ఆయన అన్ని రోజులు అనారోగ్యంతో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి ప్రయత్నం చేయరా, రాజకీయ కోణంలోనే ఆయన చనిపోయిన తర్వాత హడావిడి చేసింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళులు చేశారు. మా నాయకుడు ఆయన పార్థివ దేహాన్ని కూడా మోసి తన చిత్తశుద్ధిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిరూపించుకున్నారు. ఒక కమిట్మెంట్ నాయకుడికి, ఒక పోరాట యోధుడికి, ఉద్యమకారుడికి ఏ విధంగా నీరాజనాలు అర్పించాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రామారావు గారు, మీరు నివాళి అర్పించలేదని కానీ లేదంటే అధికారిక లాంఛనాలను ఆహ్వానించారు కానీ ఎందుకు అడ్డుకున్నట్టు అని? ఒకటి మేడం, బ్రతికున్నప్పుడు ఎన్నో ఇబ్బంది పెట్టారు. తుని ఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని అన్నటువంటి మాటలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు సర్కార్ అనుకున్నటువంటి ఆయన వేసినటువంటి వేధింపులు, ఆ కుటుంబానికి కించపరిచినటువంటి విధానం, తన భార్యను అవమానించినటువంటి విధానంతో ఆయన ఆనాటి నుండి చాలా మనిషి, నేను ఇంత నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషికి ఈ విధంగా చేస్తున్న విధానం ఉంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకునేటువంటి నిర్ణయాలని మనం ఎలా ప్రభావితం చేయగలుగుతాం అనేది ఒక అంశం అయితే రామారావు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు.